జనరల్‌గా మనం ఎన్నో రకాల ఇన్సూరెన్స్‌లు చేస్తూ ఉంటాం. అది కార్ ఇన్సూరెన్స్ కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు. క్లెయిమ్స్ విషయంలో మనం చాలా రకాలైన నష్టాలను ఫేస్ చేస్తూ ఉంటాం. అది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? అలాగే దానికి సంబంధించిన ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు? జనరల్‌గా మనం హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు ఇది క్యాష్‌లెస్ ఇన్సూరెన్స్ అండి. మీరు హ్యాపీగా కార్డ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది మనకి ఏంటి అనంటే ముందు మనం పే చేసుకోవాలని కొంతమంది. తీరా క్లెయిమ్ చేసిన తర్వాత మనం పేమెంట్ ఇచ్చి మనం రీయింబర్స్‌మెంట్ కోసం మనం వెళ్ళినప్పుడు ఇంతే వస్తుందండి అంటారు. ఈవెన్ కారు ఇన్సూరెన్స్‌లో కూడా అదే పరిస్థితి. ఇలాంటి ఎన్నో సిట్యుయేషన్స్ ఫేస్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఎవరైనా దీన్ని పట్టించుకుని కస్టమర్‌కి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే బాగుండు కదా అనిపించింది. టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ వినయ్ కుమార్ గారు. ముందైతే వారికి వెల్కమ్ చెప్పేద్దాం. వినయ్ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే ప్రజలు చాలా విషయాల్లో మోసపోతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఈ క్లెయిమ్స్ విషయంలో ఈరోజు మీ నుంచి మా అందరికీ, నాతో పాటు మా వ్యూవర్స్ అందరికీ కూడా చాలా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసిన కారణం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ సార్. థ్యాంక్స్ అండి. ఈ ఇన్సూరెన్స్ సెక్టార్లో నేను నాతో పాటు చాలామంది 30 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీస్ చేసిన తర్వాత ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ విషయంలో ప్రస్తుతం వస్తున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒక కంపెనీ పెట్టామండి. ఎక్స్పర్ట్ క్లెయిమ్ సొల్యూషన్స్ అని హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ప్రస్తుతము ఏ కంపెనీల నుంచి అంటే ఏ క్లెయిమ్స్ వచ్చినా కానీ అన్ని క్లెయిమ్స్ సంబంధించి కస్టమర్స్కి హెల్ప్ చేసే విధంగా మేము దీని ఎకోసిస్టమ్ బిల్డ్ చేసాం. దీనిలో జనరల్గా మీరు అన్నది ప్రజలకు ఎక్కువగా నష్టం జరిగింది, లేకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ దగ్గర ఇబ్బంది జరిగేది హెల్త్ క్లెయిమ్స్ ఒకటి జరుగుతుంది, తర్వాత లైఫ్ క్లెయిమ్స్, మోటార్ క్లెయిమ్స్, అది రిటైల్ క్లెయిమ్స్ అంటాం మేము. సో వాటి విషయంలో మేము హెల్ప్ చేయడానికి ఆల్రెడీ చేస్తున్న 1 year నుంచి ఇప్పుడు మేము మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడంలో భాగంగానే దీన్ని మరింత ప్రజానీకానికి మీ ద్వారా రీచ్ అయ్యి ఎవరికైతే నష్టం జరిగింది, ఎవరికైతే ఈ యొక్క ఇబ్బందులు కలుగుతున్నాయో అక్కడ మేము వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. అంటే మీరు ఎంతకాలం అయిందండి పర్టికులర్గా ఈ కంపెనీ పెట్టి? ఈ కంపెనీ పెట్టింది లాస్ట్ ఇయర్ జనవరి అండి, 2024 జనవరిలో పెట్టాం. బట్ కంపెనీ పెట్టే ముందు మేము మా సీనియర్స్, మాతో పాటు పనిచేసిన ఫ్రెండ్స్ కలిసి ప్రస్తుతం జరుగుతున్న ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్స్ విషయంలో జరుగుతున్న ఇబ్బందులు ఏంటి, ఏ పాలసీలకు జరుగుతున్నాయి, ఎక్కడ ఎలా జరుగుతున్నాయి, ఆల్ ఓవర్ ఇండియా మేము మొత్తం అంతా దాని గురించి ఎంక్వైరీ చేసి డేటా తీసుకొని అనాలిసిస్ చేసి ప్రజలకి నిజమైన అవసరం ఉంది ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మడంలో. కానీ అమ్మడానికి చాలామంది ఉన్నారండి. ఏజెంట్స్ అంటారు, కార్పొరేట్ ఏజెంట్ అంటారు, బ్రోకర్ అంటారు. చాలా వేల మంది, లక్షల మంది ఇన్సూరెన్స్ పాలసీ అమ్మడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ యొక్క దాని కెరీర్ తీసుకున్నారు. కానీ బట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చినప్పుడు సహాయం చేయడానికి ఎవరూ లేని పరిస్థితి ప్రస్తుతం ఉంది. చాలా తక్కువ మంది అవకాశం ఉంది. కరెక్ట్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సంగతే తీసుకున్నా, లాస్ట్ టైం ఎమర్జెన్సీలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు జస్ట్ నెంబర్ ఇస్తే సరిపోతుంది కదా, నెంబర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ముందు మీరు అమౌంట్ పే చేసేయాలండి అన్నారు. పే చేస్తాను. చేసిన తర్వాత సరేలే తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు కదా మనం ఎలా అన్నాను అనుకుని రియంబర్స్మెంట్ కోసం పెట్టుకున్నప్పుడు మేము ఇంతే ఇస్తామండి అన్నారు. ఆ రోజు మరి 100% అన్నారు కదా, మీరు ₹1 కూడా ఖర్చు పెట్టక్కర్లేదు అన్నారు కదా. దానికోసం ఫైట్ చేయడానికి నా దగ్గర టైం లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటి, కేసు పెట్టాలో రిజిస్టర్ చేయాలంటారో, ఈ కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతారు, అడ్వకేట్ తిరుగుతారు. ప్రతిరోజు ఒకటే యుద్ధం, ఇంట్లో ఒక యుద్ధం, ఆఫీస్లో ఒక యుద్ధం, మళ్ళీ ఈ ట్రాఫిక్ ఒక యుద్ధం, మళ్ళీ ఏం పడతానులే అని వదిలేసే సందర్భాలే ఎక్కువ జనరల్ పబ్లిక్లో. అలాంటిది ఇలాంటి కంపెనీ ఒకటి ఎందుకు మీరు పెట్టాలనుకున్నారు? వాట్ వాస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు లేటెస్ట్గా లాస్ట్ ఇయర్ IRDA వారు ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఎస్పెషలీ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ ద్వారా కానీ ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళు కానీ ఎక్కడైతే క్యాష్లెస్ రిక్వైర్మెంట్ ఉందో అది వీలైనంత త్వరగా తప్పనిసరిగా అందరికీ క్యాష్లెస్ అప్రూవల్ ఇచ్చేయాల్సిందే. దాన్ని పాటించాలి. అయితే కొన్ని చోట్ల జరగట్లేదు అది. సో దీన్ని తప్పనిసరిగా వాళ్ళు ఫాలో అవ్వాలనేది రూల్ అయితే ఉంది. వాళ్ళు పాటిస్తారని మనం అంతా ఆశిద్దాం. అయితే రూల్ అయితే తప్పనిసరిగా పెట్టారు. క్యాష్లెస్ విషయంలో మీరు అప్రూవల్ ఇవ్వాలని చెప్పి పెట్టారు. ఇప్పటివరకు క్లెయిమ్ కానివి ఏవో మొన్న నాకు ఒక పేపర్ మీద చూపిస్తానని చెప్పారు. సో యూ కెన్ టెల్ us ప్లీజ్. ఇది IRDA వాళ్ళ రెప్యుటేషన్ సంబంధించిన డేటా వాళ్ళ IRDA వెబ్సైట్లోంచి తీసిందే. దీనిలో దగ్గర 36 లక్షల పైన హెల్త్ క్లెయిమ్స్ రిజెక్ట్ అయినాయి. దాని అమౌంట్ 10,937 కోట్లు లాస్ట్ ఇయర్లో. ఈ డేటా కొంచెం ఇబ్బందికరమైంది. చాలా ఇంతమందికి ఇన్ని వేల కోట్లు అమౌంట్ రాకపోవడం, వీళ్ళు కొంతమంది పరిష్కారం కోసం వెళ్ళారు. ఎంతమంది అంటే 31,000 మంది మాత్రమే వెళ్ళారు. వాళ్ళకు వచ్చిన పరిష్కారం 29,500 మందికి పరిష్కారం అయింది. వాళ్ళకి ఫైటింగ్ స్పిరిట్ ఉంది, వెళ్ళారు. అంటే చాలామందికి దీనికి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం డాక్యుమెంటేషన్ ఇవ్వాలి తెలియకపోవడం, అదొక పెద్ద కష్టమైంది వాళ్ళకి. చాలామంది టైం ఉండకపోవడం కూడా. రెండోది, ఈ పరిష్కారం అయిన అమౌంట్ కూడా చాలా తక్కువ, 240 కోట్లే పరిష్కారం అయింది. 10,937 కోట్లకి 36 లక్షల మందికి 31,000 మంది వెళ్ళడం, 10,937 కోట్లకి ఓన్లీ 240 కోట్లే పరిష్కారం అవడం చాలా దయమైన పరిస్థితి. నిజం. సో దీన్ని మనం టేకప్ చేసి ఎవరికి ఎంత పరిష్కారం అవకాశం ఉంది,
దాని మొత్తంలో మేము సహాయం ఇవ్వడానికి మేము పూర్తిగా రెడీగా ఉన్నాం. బేసిక్గా ఇన్సూరెన్స్ అనేది కట్టే ఉద్దేశం ఎందుకంటే మనం రేపు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇబ్బంది ఇక్కడికి పడితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు అన్నట్టు నేను నా పాలసీ చూపిస్తే వెంటనే నేను డబ్బు కట్టకుండా నాకు సరైన వైద్యం అంది నేను ఆరోగ్యంగా ఇంటికి వస్తానన్న ఉద్దేశంతో ఇన్సూరెన్స్ కడతారు. అయితే ఇది ఒక భరోసా. ఈ భరోసా పూర్తిగా ఇన్సూరెన్స్ కస్టమర్కి అందించడంలో చాలా కంపెనీస్ ఫెయిల్ అయిపోతున్నాయి. ఫెయిల్ అవ్వడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. దానిలో ప్రాఫిట్ మోటో కూడా ఒకటి. మేము ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ రేషియో తగ్గిస్తే వాళ్ళకి ప్రాఫిట్ మిగులుతుంది. ఇంకోటి ఏంటంటే దీని యొక్క పరిష్కారం అనేది ఎలా చేసుకోవాలో చాలా మందికి తెలియకపోవడము, లేకపోతే వాళ్ళకి టైం లేకపోవడము, నాలెడ్జ్ లేకపోవడం అన్నది ఇన్సూరెన్స్ కంపెనీ కొన్ని కంపెనీలకి అది ఒక అదనుగా దొరికి వాళ్ళు ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ తిరస్కరణలో చాలా ముందున్నారు. అంటే ఈ విషయంలో మేము ఎలా హెల్ప్ చేయాలన్న ఉద్దేశంలోనే మేము దాని గురించి డేటా అనాలిసిస్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ IRDA రెగ్యులేటరీ డేటా ప్రకారము 36 లక్షల పైగా హెల్త్ క్లెయిములు రిజెక్ట్ చేయబడ్డాయి. ఓ మై గాడ్. అది ఎంత అమౌంట్ అంటే 10,937 కోట్లు అన్ని కంపెనీస్ కలిపి. ఇంకొక మీరు ఇందాక అన్నట్టు హాస్పిటల్లో చేరిన తర్వాత మనం 4 లక్షల రూపాయలు సుమారు ఖర్చు పెడితే వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేసి ఇంతే అవుద్ది అనుకుంటారు. దాన్ని డిజలవెన్స్ అంటారు. ఈ డిజలవెన్స్ ఒక 15,100 కోట్ల రూపాయలు. మొత్తం దగ్గర 26,000 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ సంబంధించిన అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీలు పే చేయలేదు. సో అల్టిమేట్లీ మోసపోయేది ప్రజలే. ఇక్కడ మోసం అనే కంటే కూడా నష్టపోయేది ప్రజలే. వీళ్ళందరికీ ఇలాంటి వాళ్ళందరికీ మేము హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇన్సూరెన్స్ కంపెనీలో 30 ఏళ్ళు పైగా పనిచేసి అటుపక్క ఏం జరుగుతుంది, ప్రాసెస్ ఏంటి, డాక్యుమెంటేషన్ ఏంటి, దీన్ని ఎలా పరిష్కరించాలి అన్న విధాలన్నీ మాకు పూర్తిగా అవగాహన ఉండి దాని మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే మేము ఈ కంపెనీని పెట్టాం. సో దీనిలో పనిచేసే వాళ్ళు కానీ ఇప్పుడు సపోజ్ కొంతమంది ప్రైవేట్ సెక్టర్లో పబ్లిక్ సెక్టర్లో స్టార్ట్ చేసి ప్రైవేట్ సెక్టర్లో పనిచేసి బ్రోకింగ్లో పనిచేసి ఇట్లా హైబ్రిడ్ ఎక్స్పీరియన్స్ తోటి ఆల్ ఇండియా లేదా కొంతమంది విదేశాల్లో కూడా పనిచేసి వచ్చారు కాబట్టి పూర్తిగా అవగాహన తోటి పూర్తి కాన్ఫిడెన్స్ తోటి ఎక్స్పర్టైజ్ తోటి ఉండబట్టే మేము ఎక్స్పర్ట్ క్లెయిమ్ సొల్యూషన్స్ అని పెట్టగలిగాం. ఇక్కడ ఒకటి మీ ఎక్స్పీరియన్స్, 2 ఇందులో ఉన్న లూప్ హోల్స్ ప్రజలు ఎక్కడ నష్టపోతున్నారు అనేది మీకు తెలుసు కాబట్టి దాన్ని భర్తీ చేయాలనే ఉద్దేశంతో మెయిన్గా పెట్టిన కారణం పూర్తిగా అదే. సో ఇన్సూరెన్స్ కంపెనీలు జనరల్గా ఎలా రన్ అవుతాయి అంటే ఏం చెప్తారు? ఒకప్పుడు 1972లో దాన్ని గవర్నమెంట్ నేషనలైజ్ చేసినప్పుడు, ఎప్పుడైనా గవర్నమెంట్ నేషనలైజ్ చేసినప్పుడు ఉద్దేశం ఏంటో జరుగుతుందంటే ఇది ప్రజలందరికీ ప్రజల భాగస్వామ్యంతో అంటే గవర్నమెంట్ కంపెనీలు అయిపోయి వాళ్ళు ప్రజల పట్ల ఒక సర్వీస్ మోటోతో పనిచేయాలి దీంతో చేశారండి. 2000 తర్వాత ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ కూడా వచ్చినాయి సిస్టంలోకి. అయితే గత 25 ఏళ్లలో ఏమైందంటే పబ్లిక్ సెక్టార్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క షేర్ పడిపోతూ వస్తుంది. అక్కడ ఈ యొక్క ఎంపతి అంటే ప్రజల కోసం పెట్టిన కంపెనీలు ఇవి, ఇక్కడ ప్రజల కోసం చేయాలి అన్న అది ఎక్కడో తక్కువ అయింది. ఆ తక్కువ అవడం వల్ల వాళ్ళ షేర్ పడిపోతుంది. ప్రజలకు కూడా ప్రైవేట్ సెక్టార్ కంపెనీ మీద ఎక్కువ నమ్మకం కలిగింది. ఈ యొక్క షిఫ్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళ నమ్మకాన్ని షిఫ్ట్ అయ్యే క్రమంలో క్లెయిమ్స్ నిర్వహణ, క్లెయిమ్స్ సంబంధించిన పేమెంట్లు, దానికి సంబంధించి కస్టమర్కి పట్ల ఎంపతి అంటారు, ఆ యొక్క ఎంపతి అనేది మిస్ అయిపోయింది. సో అందువల్ల కొన్ని కంపెనీలు ఏమో డెసిషన్ తీసుకోలేకపోవటం, కొన్ని కంపెనీలు ప్రాఫిట్ మోటోతో పనిచేయడం వల్ల అల్టిమేట్గా పాలసీదారులు నష్టపోతున్నారు. కానీ ఇంతకుముందు LICలు పాలసీస్ అని అంటే ఇన్సూరెన్స్ పాలసీలు అంటే ట్రెడిషనల్ పాలసీలే ఉండేవి. గత ఐ థింక్ ఒక 15-18 ఏళ్ల నుంచి అందులో చాలా ప్యాటర్న్స్ వచ్చేసాయి. మీ ఉద్దేశ ప్రకారం ఇప్పుడు వచ్చిన రిఫార్మ్స్ జరిగిన ఇవి బెటర్ అంటారా, లేకపోతే ప్రాపర్ ట్రెడిషనల్వి బెటర్ అంటారా? బట్ నేను ఇది కంపేర్ చేసినప్పుడు యాజ్ ఏ పర్సన్ నేను చూసింది ఏంటి అని అంటే ఏ రాయి అయినా ఒకటే అనిపిస్తుంది. అంటే మేము ఈ కంపెనీ పెట్టాల్సిన ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి ఏంటంటే ఇన్సూరెన్స్ మీద ఒక రకమైన విశ్వాసం సన్నగిలుతుంది. ఇది ఒక మంచి పద్ధతి కాదు. ఇది డెవలపింగ్ కంట్రీ, ఇది రేపు డెవలప్డ్ కంట్రీ కావాలన్న ఆశతోటి అప్రతితంగా ముందుకెళ్తుంది భారతదేశం. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ మీద విశ్వాసం సన్నగిలటం అన్నది మంచిది కాదు. అందుకనే ఆ విశ్వాసాన్ని మరీ పునరుద్ధరించడం కోసమే మేము ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ విషయంలో కస్టమర్స్కి సహాయం చేసి వాళ్ళకి మేము ఉన్నామన్న నమ్మకం కలిగించడం, మొత్తం ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ మీద విశ్వాసాన్ని పెంపొందించడం, ఆ ఉద్దేశంతో మేము పెట్టాం. జనరల్గా ఒక పాలసీ తీసుకునేటప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన, పట్టించుకోవాల్సిన అంశాలు ఏంటి ఎగ్జాక్ట్గా? ఇప్పుడు ఏదైతే హెల్త్ పాలసీ కానీ లైఫ్ పాలసీ కానీ జనరల్గా ఏ పాలసీ అయినా మనకి ఉన్న ఇబ్బందులు కానీ మనకు గురించి అడిగిన విషయాలు కానీ పూర్తిగా నిజాం చెప్పితే, నిజాలే అక్కడ కనుక రాస్తే ఇబ్బంది లేకుండా జరుగుతుంది. సో మా ఉద్దేశం ప్రకారం క్లెయిమ్స్ కనుక రిజెక్ట్ అయితే జరిగే 4 కేటగిరీలు జరుగుతాయి. ఒకటి కొంచెం ఇంగ్లీష్లో ఉంటుంది, ఇది మిస్అండర్స్టాండింగ్ బై ద కస్టమర్. కరెక్ట్. రెండోది మిస్ సెల్లింగ్ బై ద ఇంటర్మీడియరీస్ అంటే ఏజెంట్స్, బ్రోకర్స్. మూడోది మిస్ హ్యాండ్లింగ్ బై ద సర్వీస్ ప్రొవైడర్స్ అంటే హాస్పిటల్ అవ్వచ్చు,
మోటార్ డీలర్ అవ్వచ్చు. 4వది మిస్ఇంటర్ప్రిటేషన్ బై ద ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ 4 కారణాలు ప్రధానంగా ఉంటాయి ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడానికి, నష్టాన్ని భర్తీ చేయకపోవడానికి. దీనిలో ఒకటొకటిగా వస్తే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మిస్అండర్స్టాండింగ్ చాలా వరకు ఉంటుంది. నేను ఈరోజు పాలసీ తీసుకుంటే పూర్తిగా అన్నీ కవర్ అవుతాయి అన్న ఒక అజంప్షన్ తోటి ఉంటారు. కానీ పాలసీలో చాలా కండిషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా దాని పట్ల అవగాహన లేకపోవటం, దాని పట్ల ఎడ్యుకేషన్ లేకపోవటం, వీళ్ళు చెప్పరు, ఎవరు చెప్పరు, కొంతమంది చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. ఈ తెలిసిన టైం లేదు చాలా మందికి. ఇన్సూరెన్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ ఉంది ఇక్కడ. దీని విషయంలో ఇండస్ట్రీ కానీ రెగ్యులేటర్ కానీ చాలా ఎక్కువ శ్రమ తీసుకొని అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. అది చేస్తే కానీ కనీసం ఈ మిస్అండర్స్టాండింగ్ అబౌట్ ద ఇన్సూరెన్స్ పాలసీస్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇన్సూరెన్స్ లిటరసీ అంటారు, దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సైంటిస్ట్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఎవరైనా ఇన్సూరెన్స్ పట్ల పూర్తి అవగాహన ఉండటం అనేది మంచిది. అంటే ఇప్పటి వరకు ఈ 1 yearలో 1 year ప్లస్ అయింది మీరు పెట్టి, మీరు సొల్యూషన్ ఇచ్చిన సిచ్యువేషన్స్ మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఇప్పుడు ఎవరైతే హెల్త్ క్లెయిమ్ రిజెక్ట్ అయినప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక ట్రీట్మెంట్ తాలూకు ఎవరైతే డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చి ఇన్సూరెన్స్ కంపెనీ మేము ఈ ట్రీట్మెంట్ ఇలా ఇవ్వకూడదు అని చెప్పిన సందర్భంలో ఇన్సూరెన్స్ కంపెనీకి రాసి ఇది ట్రీట్మెంట్కి సంబంధించిన డాక్టరు పేషెంట్కి ఎప్పుడైతే ట్రీట్మెంట్ ఇస్తారో ఆ మూమెంట్లో డాక్టర్ తీసుకున్న నిర్ణయమే సరైనది, దాని తర్వాత దాన్ని జడ్జి చేయకూడదు అని సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది. దానికి సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీకి మేము తీసుకెళ్ళాం. ఇన్సూరెన్స్ కంపెనీ దాన్ని ఒప్పుకోకపోతే మేము పరిష్కార వేదికకి తీసుకెళ్ళి అక్కడ మేము సుప్రీంకోర్టు రూలింగ్ కోట్ చేయగానే దాని పరిష్కారం అయింది. ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. కొంతమందికి అయితే ఇది డిసీజ్ వల్ల హాస్పిటలైజ్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దీనికి హాస్పిటలైజేషన్ అవసరం లేదు, ఇది ఓపీడీలో ట్రీట్ చేయొచ్చు, మేము డబ్బులు ఇవ్వము అంటారు. ఓపీడీలో ట్రీట్మెంట్ చేయాలా, ఇన్పేషెంట్గా ట్రీట్మెంట్ చేయాలా అన్నది ఆ రోజు హాస్పిటల్లో ఉన్న డాక్టర్ డెసిషను, అప్పుడు ఉన్న పేషెంట్ యొక్క పరిస్థితి బట్టి డాక్టర్ గారు తీసుకున్న డెసిషన్ అది. ఇన్సూరెన్స్ కంపెనీలో కూర్చున్న డాక్టర్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలో కూర్చున్న ఈ పరిష్కారం చేసే క్లెయిమ్స్ ఆఫీసర్ కానీ ఆయనకి తెలిసే అవకాశం లేదు. అయితే దీన్ని ఈ ఎక్స్క్లూజన్ అడ్డుపెట్టుకొని ఓపీడీ కాబట్టి మేము ఇవ్వము అని చెప్తున్నారు. ఇలాంటి క్లెయిమ్స్ కూడా మేము పరిష్కారం చేసాం. ఇలాగా హెల్త్ పాలసీల్లో వచ్చేవి ఇవన్నీ కొన్ని ఏమో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్, అంటే ఆల్రెడీ మీకు డిసీజ్ ఉంది అందువల్ల మేము ఇవ్వము అని చెప్పి కొన్ని డిసీజ్కి చెప్తారు. వాటికి కూడా మేము ప్రతి క్లెయిమ్ సంబంధించి ఈ పాలసీ డాక్యుమెంట్స్ అంటే పాలసీ కాపీ కానీ డిశ్చార్జ్ సమ్మరీ కానీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మేము ఇవ్వము అన్న కాగితాలు, ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మేము స్టడీ చేస్తాం, దాన్ని ఫ్రీగా చేస్తాం. స్టడీ చేసి ఎవాల్యుయేట్ చేసిన తర్వాతే దాన్ని కేసు తీసుకొని మేము ముందుకు తీసుకెళ్తాం. ఈ మొత్తానికి ప్రాసెస్ కస్టమర్కి పూర్తి హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం మేము. ఇప్పుడు మీరు చెప్పిన కథకి నా దగ్గర ఇంకొకటి ఉంది. ఏంటంటే ఏ చిన్న సమస్య వచ్చినా మీరు ఒక రోజు అక్కడ అడ్మిట్ అయితే అప్పుడు క్లెయిమ్ చేసేసుకోవచ్చండి అని కొంతమంది చెప్తారు. అది ఎవరైతే మనకి దగ్గర వరకు పాలసీని తీసుకొస్తారో వాళ్ళు మనకిచ్చే అడ్వైస్, మేడం ఒకరోజు మీరు అడ్మిట్ అవ్వకపోతే మీకు పాలసీ వర్తించదు అని. సో నిజానికి ఈ కంపల్షన్ ఏంటి? ఒకటండి, ఈ పాలసీ అన్నది హెల్త్ పాలసీ మన ఇండియాలో ప్రస్తుతం ఉన్న పాలసీ ప్రకారము అవుట్ పేషెంట్ ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో అది కవర్ కాలేదు. అవుట్ పేషెంట్ కవర్ అవ్వదు, ఓన్లీ ఇన్ పేషెంటే కవర్ అవుతుంది. అంటే మనం హాస్పిటల్లో చేరి ఉంటేనే కవర్ అవుతుంది. దానికి ఇన్సూరెన్స్ కంపెనీలో పెట్టిన కండిషన్ ఏంటంటే 24 గంటలు హాస్పిటల్లో ఉంటేనే దానికి సంబంధించిన వైద్య ఖర్చులు ఇన్సూరెన్స్ పాలసీ కింద వర్తిస్తాయి. అందుకని ఇది చెప్తారు. కానీ దానికోసమని ఉండడం అన్నది ఈ రోజులో ఎవరికి అంత టైము లేదు, అంత అవసరము లేదు. హాస్పిటల్ అంటే అదేమీ రిసార్ట్ కాదు, వెళ్ళి ఉండడానికి రెడీగా ఎవరు లేరు. అయితే దీన్ని 24 గంటలు ఉండటము మీకు అవసరం లేదు అన్నది ఒక షరతుగా విధించి ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ నష్టాన్ని భర్తీ చేయకపోవటం, క్లెయిమ్ని ఎగ్గొట్టడం అన్నది ఆ విషయంలో మేము దాన్ని తీసుకొని పరిష్కరిస్తున్నాం. రైట్. అంటే మీ ఈ 1 yearలో మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా సార్? ఎనీ కేసు మీరు టేకప్ చేసింది? చాలా వచ్చినాయండి. ఇప్పుడు మాకు విజయవాడ ఫ్లడ్ క్లెయిమ్స్ చేశాము. ఫ్లడ్ క్లెయిమ్స్ ఆగస్టు 31 సెప్టెంబర్ 1వ తారీఖున విజయవాడ ఫ్లడ్ వచ్చింది. ఓకే. దగ్గర మేము ఒక 12 క్లెయిమ్స్ మేము హ్యాండిల్ చేశాము. అంటే దేని మీద క్లెయిమ్ చేసుకుంటారు వాళ్ళు? బిల్డింగ్ మీద? బిల్డింగ్లు, తర్వాత వాళ్ళ యొక్క గోడౌన్లు, వాళ్ళ షాపులు, వాళ్ళ ఫ్యాక్టరీలు ఎక్కడైతే నీళ్లు వచ్చినాయో బుడమేరు వంతెన పొంగి చాలా ఏరియాల్లో విజయవాడ ఫ్లడ్ వచ్చింది. కొన్ని చోట్ల 2 అడుగులు 4 అడుగులు, కొన్ని చోట్ల 6 అడుగులు కార్లు కూడా మునిగిపోయినాయి. సో వాళ్ళకు కూడా మేము ఇన్సూరెన్స్ క్లెయిమ్ హెల్ప్ చేశాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోడౌన్ మునిగిపోవడం వల్ల అక్కడ సామాను దెబ్బతింది. దానికి చాలా వరకు వీళ్ళకి తెలియదు ఏంటంటే అప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ తీసి చదువుతారు, అప్పుడు దాకా దాని గురించి పట్టించుకోరు. అప్పుడు చదివినప్పుడు తెలుస్తాయి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న సరుకు విలువ 1 కోటి రూపాయలు అయితే వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయించింది 40 లక్షలు ఉంటుంది. అయ్యో. ఎందుకు అని చెప్తే
మేము బ్యాంక్ లోన్ తీసుకున్నాము, బ్యాంక్ వాళ్ళు చేశారు అంటారు. నిజమేనండి, వాళ్ళు ఏం చేస్తారో మాకు నిజంగా తెలియదు యాక్చువల్లీ. అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఇది చెప్పండి, పాలసీ తీసుకున్న తర్వాత మీ దగ్గరికి రావడం బెటరా, పాలసీ తీసుకోవడానికి ముందే మీ దగ్గర ఒక అడ్వైస్ తీసుకోవడం బెటరా? అడ్వైజ్ అయితే ఇస్తామండి. మేము పాలసీ అమ్మే ప్రక్రియలో లేము ఇప్పుడు. లేము మీరు, అవునవును. ఇన్సూరెన్స్ కానీ మీరు అది సేల్ చేసే పరిస్థితి సిచ్యువేషన్స్ మీరు చేయట్లేదు. మేము చేయట్లేదు, కానీ అడ్వైజ్ అయితే ఇస్తాం మేము. రైట్. అయితే ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది మన దగ్గర ఈ యొక్క వ్యాపారస్తులకి ఉన్న సరుకు విలువ 1 కోటి రూపాయలు అయితే 1 కోటి రూపాయలకి ఇన్సూరెన్స్ తీసుకోవాలి. బ్యాంకు వాళ్ళు లోన్ 40 లక్షలు ఇస్తే బ్యాంకు వాళ్ళు 40 లక్షలకి ఇన్సూరెన్స్ చేస్తారు. అంటే మీకు కనుక నష్టం జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ 20 లక్షల రూపాయల నష్టం జరిగితే దానిలో మీకు 40% వస్తుంది. ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేయలేరు. ఈ విషయాల్లో ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క వాదన ఏంటంటే 60 లక్షలు మీరు సొంతంగా ఇన్సూరెన్స్ చేసుకున్నారు అంటే 60 లక్షలు మీ తాలూకు ఖర్చు, 40 లక్షలు మా తాలూకు ఖర్చు, అదే ప్రపోర్షన్లో మేము ఇస్తాము క్లెయిమ్ అంటారు. కాబట్టి ఎస్పెషల్లీ బ్యాంక్ అష్యూరెన్స్ ఉన్న చోట, అది ఇల్లు అవ్వచ్చు, షాప్ అవ్వచ్చు, గోడౌన్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ, మనం ఎంత లోన్ తీసుకున్నామో అంతకే బ్యాంక్ వాళ్ళు చేస్తారు అన్నది అవగాహన ఉంచుకొని మన పూర్తి వాల్యూతో ఇన్సూరెన్స్ చేయించుకొని అక్కడ జరిగిన నష్టంలో పూర్తిగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఎలా అయిపోయాయంటే సార్, రోజులు ఎలా ఉన్నాయంటే ప్రతి పని మీద మనమే అవగాహన తెచ్చుకోవాలి, మనమే క్వశ్చన్ చేయాలి, మనమే నేర్చుకోవాలి, మనమే సొల్యూషన్ తెచ్చుకోవాలన్న పరిస్థితులు ఉన్నాయండి. ఎందుకంటే అన్ని స్పెషలైజేషన్ అయిపోయినాయి. ఒకప్పుడు ప్రజలకి దీనికి పట్ల సర్వీస్ ఇవ్వాలి అని స్టార్ట్ చేసిన కంపెనీలు కానీ, అవి బ్యాంకులు అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, ఆ సర్వీసు ఇవ్వడంలో ఆ యొక్క పూర్తి నిబద్ధత తగ్గడం, ఆ లోపం వల్ల మనం అందరం అన్ని విషయాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి నెట్టబడ్డాం. అదే సింపుల్గా చెప్పాలి అని అంటే, ఒక కన్స్ట్రక్షన్ గురించి అయినా అలాగే ఉంది, ఒక హెల్త్ గురించి అయినా అలాగే ఉంది, ఒక ఇన్సూరెన్స్ గురించి అయినా అలాగే ఉంది, జ్యుడిషియరీ గురించి కూడా అలాగే ఉంది. మనంతట మనం ఎవరు మనకేం చేయరు, మనంతట మనమే అన్ని ఇక్కడ తెలుసుకొని అరే బాబు ఇది ఉంది కదా, ఈ చట్టం ఉంది కదా, మీరు ఎందుకు ట్రై చేయట్లేదు, అవును కదండి ఉందండి, థ్యాంక్స్ అండి అనే రోజుల్లో ఉన్నాం నిజంగా. చాలా అన్ఫార్చునేట్లీ అది జరుగుతుంది. దీని పట్ల కనీసం ఎవరన్నా ముందుకొచ్చి ఈ యొక్క ఏ ఇండస్ట్రీ అయితే ఆ ఇండస్ట్రీ వాళ్ళు ముందుకొచ్చి ప్రజలకి మేము సహాయం చేస్తాము, ఈ విషయంలో ఈ యొక్క నమ్మకాన్ని మేము మళ్ళీ పునరుద్ధరిస్తాము అన్న ఆలోచన ఉంటే బాగుండు అన్న దీంతో మేము ఈ కంపెనీని పెట్టి పూర్తిగా దీనికి సంబంధించిన ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ మా ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఆల్ ఇండియా లెవెల్లో స్టార్ట్ చేసామండి. హైదరాబాద్లో, బాంబేలో ఆఫీసులు ఉన్నాయి. ఈ నెలలో మేము మళ్ళీ బెంగళూరులో ఒకటి, ఢిల్లీలో ఒకటి ఆఫీసులు పెడుతున్నాము. రైట్. అంటే జనరల్ పబ్లిక్ ఉండే అవసరాలు వేరే రకంగా ఉంటాయి ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కానీ కార్పొరేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పెద్ద పెద్ద కంపెనీల పాయింట్ ఆఫ్ వ్యూలో లీగల్గా చాలా చూడాల్సి ఉంటుంది. మీరు అవి కూడా డీల్ చేస్తున్నారా మీరు? మొత్తం అండి అన్ని. ఇప్పుడు మాకు బాంబేలో కూడా చాలా క్లెయిమ్స్ మాకు రిఫర్ చేశారు. కమర్షియల్ క్లెయిమ్స్కి వచ్చేటప్పటికి నేను ఇందాక చెప్పిన ఫ్లడ్ క్లెయిమ్స్లో ఫస్ట్ ఈవెంట్ అంటే ఎక్కడైతే జరిగిందో నష్టం జరిగినప్పటి నుంచి ఇన్సూరెన్స్ కంపెనీతో పూర్తి కోఆర్డినేషన్ ఉండాలి. సర్వేయర్ అపాయింట్ చేస్తారు. తర్వాత అక్కడ నష్టాన్ని సాల్వేజ్ అంటారు, ఎక్కడైతే నష్టపోయిన వస్తువులు ఉంటాయి దాన్ని డిస్పోజ్ చేయాలి. ఆ తర్వాత డాక్యుమెంటేషన్ చాలా ఉంటుంది. అంటే ఎంత స్టాక్ ఉంది, ఏమేమి కోల్పోయారు, ఎంత కోల్పోయారు అన్నది సర్వేయర్ వచ్చి అసెస్ చేస్తారు. దానికి సంబంధించిన పూర్తి హ్యాండ్ హోల్డింగ్ మేము చేస్తాం. ఇక్కడ ప్రస్తుతం ఈ ప్రక్రియలో ఏం జరుగుతుందంటే అండి, ఏదైనా నష్టం జరిగితే ఒక వ్యాపారస్తుడికి 2 దారులు ఉంటాయి. ఒకటి, ఈ నష్టాన్ని త్వరగా కోలుకొని వ్యాపారాన్ని పునరుద్ధరించుకోవటం. రెండోది, ఇన్సూరెన్స్ కంపెనీతో ఫైట్ చేస్తూ దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ రెడీ చేసి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి డబ్బులు తెచ్చుకోవటం. మేమేమంటామంటే ఈ రెండోది ఇన్సూరెన్స్ కంపెనీ గురించి లేకపోతే అక్కడ డబ్బులు తెచ్చుకునే విషయంలో కానీ మీకు ఎప్పుడో 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు ఒకసారి జరిగేదానికి మీకు అంత నాలెడ్జ్ లేదు. దానికోసం మీరు సమయం వృధా చేసుకోకుండా మీ వ్యాపారాన్ని పునరుద్ధరించుకొని ఆ మార్కెట్లో మళ్ళీ మీరు నిలబడటానికి మీరు ప్రయత్నం చేయండి. ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సంబంధించిన డాక్యుమెంటేషన్ కానీ, సర్వేర్ కోఆర్డినేషన్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడేది కానీ అన్నీ మేము చేసి పెడతాం. దాన్ని బట్టి మీ యొక్క నష్టం నుంచి తేరుకునే సమయము వృధా కాకుండా ఉంటుంది, ఈ డబ్బులు కూడా త్వరగా వచ్చే అవకాశాన్ని మేము కల్పిస్తాం. సో ఇలానే పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఇండస్ట్రీస్లో కూడా ఏమవుతుందంటే అక్కడ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు. అక్కడ కూడా ఎవరు ఉన్నా కానీ అల్టిమేట్గా ఇన్సూరెన్స్ కంపెనీ నేను క్లెయిమ్ పే చేయను అంటే దాన్ని లిటిగేషన్కి వెళ్ళాలి, లీగల్ సిస్టమ్కి వెళ్ళాలి. ఆ లీగల్ సిస్టంలో కూడా మేము హెల్ప్ చేస్తాం. ఎందుకంటే మామూలుగా అడ్వకేట్స్ ఇప్పుడు వాళ్ళకి లా తెలుసు, లీగల్ పాయింట్స్ తెలుసు, ఇన్సూరెన్స్ నాలెడ్జ్ తెలిసి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సంబంధించిన అడ్వకేట్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అక్కడ మేము ఆ అడ్వకేట్స్ని మేమే ఇన్సూరెన్స్ సంబంధించిన నాలెడ్జ్ ఇన్పుట్స్ ఇచ్చి వాళ్ళని పెట్టుకొని ఇన్సూరెన్స్ కస్టమర్ తరఫున అది ఎన్ని కోట్లైనా కానీ లీగల్ ఫోరం అంటే కన్జ్యూమర్ కోర్టు కానీ, కమర్షియల్ కోర్టు కానీ తీసుకెళ్ళి మేము దాన్ని సాల్వ్ చేయగలుగుతాం. ఇది కాకుండా పాలసీల్లో అంటే పెద్ద పాలసీల్లో ఆర్బిట్రేషన్ను
అనేది ఒక అంటే మధ్యవర్తిత్వం. అది అన్ని కంట్రీస్లో ఉంది, మన కంట్రీలో కూడా ఉంది, చాలా పాలసీలో కూడా ఉంది. అది ఎక్కడైతే మధ్యవర్తిత్వం అవకాశం ఉందో ఇన్సూరెన్స్ కంపెనీకి కస్టమర్కి మధ్య ఆర్బిట్రేషన్ రికన్సిలేషన్ యాక్ట్ 1996 అని ఉంది. దాని కింద ఈ మధ్యవర్తిత్వం అవకాశం ఉంది. దాన్ని కూడా ఆ సర్వీస్ కూడా మేము ఇస్తున్నాం. ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సంబంధించి పర్సనల్ అంటే హెల్త్, లైఫ్, రిటైల్ పాలసీలు కానీ హెల్త్ పాలసీలు, అలానే కమర్షియల్ పాలసీలు అంటే ఫైర్, మెరైన్, ఇంజనీరింగ్, మిస్లేనియస్ అంటారు, అంటే పెద్ద పెద్ద పాలసీలు అన్నిటికీ సంబంధించి పూర్తి క్లెయిమ్స్ అవగాహన ఉండి పూర్తి క్లెయిమ్ ప్రాసెసెస్, తర్వాత దానికి సంబంధించిన అల్టిమేట్ రిలీఫ్ అంటారు, అంటే లీగల్ సిస్టమ్ కానీ ఎక్కడైనా అంత ఎకో సిస్టమ్ మేము బిల్డ్ చేసామండి. అందరికీ అన్ని ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్కి అక్రాస్ ఇండియా మేము హెల్ప్ చేయగలం. అంటే కానీ ఇప్పుడు ఈ కొత్తగా నేను వింటున్నాను థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అని చెప్పని. ఇది ఓన్లీ జనరల్గా చిన్న చిన్న వాటికే ఉంటుందా, లేకపోతే ఇందాక మీరు అన్న కార్పొరేట్స్ లేదంటే వీటికి కూడా పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ థర్డ్ పార్టీ అనేది ఉంటుంది? థర్డ్ పార్టీ అంటే బేసిక్గా జనరల్గా అందరికీ తెలిసింది వెహికల్ ఇన్సూరెన్స్. ఏదైనా వెహికల్ ఇండియాలో చాలా కంట్రీస్లో వరల్డ్లో కూడా వెహికల్ రోడ్డు మీద తీసుకొచ్చి పబ్లిక్ ప్లేస్లో నడపాలి అంటే వాహనానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపల్సరీ. కానీ ఎవరు తీసుకుంటున్నారు? ఒక సర్వే ప్రకారం దగ్గర 50% వెహికల్స్కి లేవు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేవు. అది చాలా పరిస్థితి దయనీయం. కానీ యాజ్ పర్ లా అనండి, రూల్ అనండి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. తీసుకోకుండా వెహికల్ని రోడ్డు మీద తీసుకురాకూడదు. ఓకే. అయితే ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు మన వాహనం వల్ల వేరే వ్యక్తికి కానీ ప్రాపర్టీకి కానీ డ్యామేజ్ జరిగితే అది ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది. సరే, ఎవరైనా అవతల వ్యక్తికి వస్తుంది, అవతల వ్యక్తి కోసమే ఇది. మన బండికి కాదు, మన బండికి వచ్చేదాన్ని ఓన్ డ్యామేజ్ అంటారు. అది కూడా కవరేజ్ ఉంది. ఓకే. చాలామంది అంటే రూల్ ప్రకారం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవాలి కాబట్టి తీసుకుంటారు. అయితే రెండు కలిపి అంటే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటారు, ప్యాకేజ్ పాలసీ అంటారు. అంటే మన బండికి ఇన్సూరెన్స్ ప్లస్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రెండు కలిపి తీసుకుంటారు. ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మన తప్పిదం వల్ల లేదా మన డ్రైవర్ తప్పిదం వల్ల అవతల వాళ్ళకి మరణించడం కానీ వాళ్ళకి ఏమైనా గాయం తగలడం కానీ అక్కడ జరిగినప్పుడు దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పే చేస్తారు. ఆ విషయంలో కూడా మేము సహాయం అందిస్తాం. ప్రతి సంవత్సరం దగ్గర 4 లక్షల పైగా యాక్సిడెంట్ ఇండియాలో జరుగుతున్నాయి. వీళ్ళకి సపరేట్గా కోర్టు ఉంటుంది, MACT అంటారు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ అని. అక్కడ వాళ్ళ నష్టపరిహారం కోసం అక్కడ వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. ఆ విషయంలో కూడా డిలే జరగకుండా అక్కడ ఏవైతే మేము సహాయ సహకారాలు ఇవ్వగలమో అది కూడా ఇవ్వగలుగుతాం. అలానే మోటార్ వెహికల్కి ఏదైతే నష్టం జరిగిందో అక్కడ కూడా మేము ఎక్కడైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఇన్సూరెన్స్ కంపెనీ డినే చేసిందో అక్కడ మేము సహాయం చేయగలం. రీసెంట్గా విజయవాడ ఫ్లడ్స్లో కూడా పాపులో షూమార్ట్ వారి కారుకి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చాలా తక్కువ పరిష్కారం అమౌంట్ చెప్పారు. దాన్ని మాకు వాళ్ళు అప్రోచ్ అయ్యారు. మేము దాన్ని ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి కంపెనీ వాళ్ళకి సరైన రీజన్స్ చెప్పి దాన్ని మేము క్లెయిమ్ సెటిల్ చేయించాం. పెద్ద వెహికల్ అండి అది, బెంజ్ కార్ అండి, 30 లక్షల రూపాయలు వాల్యూ ఉంది. దాన్ని IDV అంటారు. కంపెనీ వారు చాలా తక్కువ ఇస్తామంటే ఇది ఎక్కడైతే ఫ్లడ్ వల్ల టోటల్ లాస్ ఉందో అలా కంపెనీ వాళ్ళు తగ్గించే అవకాశం లేదు. అది ఎక్కడైతే టోటల్ లాస్ అంటారు అంటే వెహికల్ థెఫ్ట్ అవ్వడం కానీ, టోటల్గా పాడైపోవడం కానీ, ఇలాగా 6 అడుగులు 7 అడుగులు నీళ్ళలో పాడైపోవడం కానీ, లేదు ఒక గోతులో పడిపోతే దాన్ని మళ్ళీ తీసే అవకాశం లేకపోవడం కానీ, దీన్ని ఈ మొత్తాన్ని టోటల్ లాస్ అంటారు. వీటిల్లో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఒప్పుకున్న అమౌంట్ పాలసీ మీద ఉంటుంది, దాన్ని IDV అంటారు. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ వారు కస్టమర్ కలిసి ఒక వాల్యూని ఒప్పుకున్నారు, ఆ వాల్యూ మొత్తం పే చేయాలి. ఓకే. దానిలో ఒక డిడక్టబుల్ అని ఉంటుంది, ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు వాహనం యొక్క దీన్ని బట్టి, అది కాక మొత్తం పే చేయాల్సిందే. అయితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చాలా తెలివిగా అంటే వాళ్ళకి IDV ఎక్కడైతే ఉందో 10 లక్షలు 14 లక్షలు 15 లక్షలు థెఫ్ట్ అవ్వచ్చు, టోటల్ లాస్ అవ్వచ్చు, వాళ్ళు బేరం చేయడం మొదలు పెడతారు. మేము 14 లక్షలు ఉంటే 10 ఇస్తాము, 11 ఇస్తాము, మీ వెహికల్ ఓల్డ్ వెహికల్ 1 లక్ష కలిసి వచ్చినా కలిసి రావడం అన్నట్టు. అక్కడ మేము వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము. ఇన్సూరెన్స్ కంపెనీ IRDA రూల్ ప్రకారం, ఇండియన్ మోటార్ టారిఫ్ ప్రకారం మొత్తం పే చేయాల్సిందే. థెఫ్ట్ అయిన క్లెయిమ్లో వెహికల్ మళ్ళీ దొరకలేదు కాబట్టి అది మొత్తం పే చేయాల్సిందే. కానీ న్యాచురల్ కెలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు జనరల్గా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చెప్పే ఒక రీజన్ ఏంటంటే న్యాచురల్ కెలామిటీస్కి మాకు సంబంధం లేదండి అనేది ఎక్కువ వింటూ ఉంటాం. లేదండి, న్యాచురల్ కెలామిటీస్ ఆల్ కవర్డ్. ఫైర్ పాలసీ కానీ, మెరైన్ పాలసీ కానీ, మోటార్ పాలసీ కానీ, అన్ని పాలసీల్లో న్యాచురల్ కెలామిటీస్ కవర్డ్. దానిలో ఎక్కడ అంటే యాక్ట్ ఆఫ్ గాడ్ పెరిల్స్ అంటారు, మీరు కొన్ని సినిమాలో కూడా వినుంటారు. యాక్ట్ ఆఫ్ గాడ్ పెరిల్స్ అంటే ఎర్త్కేక్ కానీ, సో తుఫాన్ కానీ, సైక్లోన్, ఇవన్నీ యాక్ట్ ఆఫ్ గాడ్, ఇవన్నీ ఇండియాలో అన్నీ కవర్ అవుతాయి. అవును, పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో చూపించారు కదా మనకి. అది సిచ్యువేషన్ వేరే, బట్ అదైతే ఉంది. కానీ యాక్ట్ ఆఫ్ గాడ్ పెరిల్స్ అన్ని చోట్ల కవర్ అయి ఉన్నాయి. వాటి పట్ల కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇబ్బంది ఉన్నా కానీ మేము తప్పనిసరిగా సహాయం చేయగలం.
వాటికి తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పూర్తిగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు దాన్ని తీసే అవకాశం, యాక్ట్ ఆఫ్ గాడ్ పిల్లలు తీసే అవకాశం ఉంది పాలసీలో, దాన్ని కూడా మార్చారు. ఇప్పుడు తీసే అవకాశం లేదు, దానికి పూర్తిగా పే చేయాల్సిందే. కానీ జనరల్గా రోడ్డు మీద ఏ చిన్నదైనా పెద్దదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు వీళ్ళు కొట్లాడుకుని పోలీస్ స్టేషన్కి వెడితే ఫస్ట్ నీకు ఇన్సూరెన్స్ ఉందని అడుగుతారు. ఇన్సూరెన్స్ ఉంటే క్లెయిమ్ చేసుకోవయ్యా, ఎందుకు కేసు రిజిస్టర్ అది చేసుకోవడం అవును అని అంటారు. లేదు ఇన్సూరెన్స్ లేదు అని అంటే కనుక అక్కడ వీడు ఇవ్వడానికి ఇష్టపడ్డు, వాళ్ళు ఇప్పించడానికి ఇష్టపడరు. ఇది ఒక పెద్ద న్యూసెన్స్ అయిన సిచ్యువేషన్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళకి మీరు ఏం అడ్వైస్ చేస్తారు సార్? అంటే ఈ ప్రస్తుతం ఇండియా కాదు ఎక్కడైనా కానీ వాహనం అనేది రోడ్డు మీద తీసుకురావాలంటే తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేసి ఉండాలి. అది సరైన పరిష్కారం దీనికి. ఇన్సూరెన్స్ లేకపోతే జనరల్గా దాని కోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకోవడం, అవతల వాళ్ళ మీద కేసెస్ తెచ్చుకోవడం చాలా కష్టతరమైన పని. ఇండియాలో జ్యుడిషియల్ సిస్టమ్ మనకు తెలుసు, చాలా టైం టేకింగు. అందువల్ల మేమేం చేస్తామంటే, అంటే అంచనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం బెటర్. అందువల్ల ముందు ఇన్సూరెన్స్ చేసుకొని ఉండడం వల్ల, వెహికల్కి ఇన్సూరెన్స్ చేసుకొని ఉండడం వల్ల ఇలాంటి ఇబ్బందులు నుంచి తప్పించుకోవచ్చు మనం. అదే సరైన పరిష్కారం. అందరికీ ఆమోదయోగ్యమైంది, అందరికీ సులభతరమైంది. అన్ని వెహికల్స్ పూర్తిగా ఇన్సూరెన్స్ చేసి ఉండటం వల్ల మనం ఇలాంటి నష్టాల నుంచి, కష్టాల నుంచి మనం ఈజీగా గట్టెక్కచ్చు. ఎవరైనా సరే క్లెయిమ్ కోసం వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ వీళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు హెల్త్ క్లెయిమ్ అయితే జనరల్గా రిజెక్ట్ అయిన తర్వాత తీసుకుంటాం మేము. అక్కడ మేము పాలసీ కాపీ, డిశ్చార్జ్ సమ్మరీ ఫ్రమ్ ద హాస్పిటల్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు మేము ఇవ్వము, అంటే కారణం రాసి ఉంటారు ఆ క్లెయిమ్లో, ఆ కారణం సంబంధించిన డాక్యుమెంట్, రిజెక్షన్ లెటర్ అంటాం. వీటిని తీసుకొని మేము స్టడీ చేసి అవసరమైతే కొంత డాక్యుమెంట్ తీసుకొని దాన్ని మేము పరిష్కార దిశగా తీసుకెళ్తాం. సార్ అలాగే జనరల్ పాలసీలకి గ్రూప్ పాలసీలకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అంటే ఈ హెల్త్ పాలసీల్లో ఎక్కడైతే ఒక ఉద్యోగస్తులు అంటే ఎంప్లాయీ అంటారు, వాళ్ళు తీసుకునే పాలసీ గ్రూప్ పాలసీ అంటారు. గ్రూప్ పాలసీ ఏమవుతుందంటే జనరల్గా కవరేజ్, అంటే డే 1 నుంచి అన్ని కవరేజెస్ ఇస్తారు. అది గ్రూప్ పాలసీ యొక్క బెనిఫిట్ అది. అయితే ఎవరైతే ఇండివిజువల్గా తీసుకుంటారో వాళ్ళకి కొన్ని డిసీజెస్కి 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల దాకా పూర్తి కవరేజ్ రావడం కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పాలసీ తీసుకున్నాక 2 ఏళ్ల తర్వాత ఇవన్నీ అప్లికబుల్ అవుతాయండి అని చెప్తూ ఉంటారు. కొన్ని ఫస్ట్ 1 ఇయర్ వరకు వెయిట్ చేయాలి, కొన్ని 2 ఇయర్స్ వరకు వెయిట్ చేయాలి, కొన్ని 3 ఇయర్స్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యాట్రాక్ట్ వచ్చిందనుకోండి, ఎవరికైనా క్యాట్రాక్ట్ వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ కోసం వెళ్తే చెప్తారు అది కొంచెం టైం తీసుకోవాలి. అంటే క్యాట్రాక్ట్ రిమూవ్ చేయడానికి కూడా వాళ్ళకు ఒక అవకాశం ఉండాలి, టైం ఉండాలి. అంటే అది ముదురుతుంది అంటారు, అది తీస్తే కానీ కొంత మిల్లీమీటర్ దాకా వస్తే దాన్ని రిమూవ్ చేయడానికి అవకాశం లేదు. అందుకని ఏం చేస్తారంటే అలాంటి ఏవైతే డిసీజ్ ఉన్నాయో, అంటే వెయిట్ అండ్ టేక్ ట్రీట్మెంట్, వాటిని ఇన్సూరెన్స్ కవరేజ్ నుంచి పక్క పెడతారు. ఒక 1 ఇయర్ దాకా కొన్ని డిసీజ్, 2 ఇయర్స్ దాకా, 4 ఇయర్స్ దాకా కొన్ని, 3-4 ఏళ్ళ దాకా కొన్ని డిసీజ్ వరకు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అని పక్కన పెడతారు. ఆ తర్వాత పూర్తి కవరేజ్ ఉంటుంది. అయితే గ్రూప్ పాలసీలో ఇటువంటి ఇబ్బంది ఏం లేదు, డే 1 నుంచి కవర్ అవుతాయి. ఇప్పుడు ఫ్యామిలీలో కూడా ఫ్యామిలీ అందరికీ కలిపి ఒక గ్రూప్ పాలసీ తీసుకుంటారు, దాన్ని గ్రూప్ పాలసీ అనరు. ఎంప్లాయర్ ఉంటేనే గ్రూప్ పాలసీ అంటారు. ఓకే, మరి ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కలిపి ఒక ఫ్లోటర్ పాలసీ తీసుకోవచ్చు. దాన్ని ఇండివిజువల్ పాలసీ కింద కన్సిడర్ చేస్తారు. ఓహో, ఇండివిజువల్ పాలసీ కింద కన్సిడర్ చేస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ ఫ్యామిలీలో అందరికీ 2 లక్షలు కాకుండా అందరికి కలిపి ఒక 5 లక్షలు తీసుకొని ఎవరికి ఇబ్బంది వచ్చినా 5 లక్షల్లోనే వాడుకునే అవకాశాన్ని ఫ్లోటర్ పాలసీ అంటారు. ఆ పాలసీలు ఉన్నాయి. తర్వాత టాపప్ పాలసీ, అంటే ఇప్పుడు కొంతమందికి 25 లక్షలు కావాలి, దానికి మొత్తం డబ్బులు పెట్టే అవకాశం కష్టం అవుతుంది. అందుకని 5 లక్షలు ఫ్లోటర్ పాలసీ తీసుకొని ఫ్యామిలీ మొత్తానికి, ఆ పైన 20 లక్షలకి టాపప్ పాలసీ తీసుకోవచ్చు. ఎప్పుడైతే 20 లక్షలు టాపప్ పాలసీ తీసుకున్నప్పుడు ఫస్ట్ 5 lakhs ఈ టాపప్ పాలసీ కవర్ అవ్వదు. అంటే మనం తీసుకున్న పాలసీలో ఏం రాస్తారంటే 25 లక్షలు పాలసీ, ఫస్ట్ 5 lakhs ఇవ్వము, 5 lakhs మించి వచ్చిన ఖర్చుకి ఇస్తామంటారు. అప్పుడు దాని యొక్క ప్రీమియం తక్కువ ఉంటుంది. టాపప్ పాలసీ ప్రీమియం తక్కువ అంటారు, సూపర్ టాపప్ అంటారు. దాని ప్రీమియం తక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఏమి చేస్తున్నారంటే ఒక బేసిక్ పాలసీ ఒకటి తీసుకొని 5 లక్షలకు 10 లక్షలకు, ఆ పైన సూపర్ టాపప్ వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి 20 లక్షలు 30 లక్షలు, కొంతమంది 90 లక్షలు కూడా తీసుకున్న అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు తీసుకుంటున్నారు. దానివల్ల రేపు ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఏ హాస్పిటల్కి ఎంత కాస్ట్ అయినా కానీ, అంటే ఎవరైతే 40 లక్షలు 50 లక్షలు తీసుకున్నారో అంటే వాళ్ళకి అంతవరకు ఈ 2 పాలసీలు కలిపి వాళ్ళ క్లెయిమ్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తున్నాం ఏంటంటే ఒకటి బ్రెయిన్ అటాక్స్, ఒకటి క్యాన్సర్ ఒకటి, ఇవి మేజర్గా చూస్తున్నాం. ఇవి ఇన్సూరెన్స్లో కవర్ అయ్యే అవకాశం ఉంటుందా సార్? తప్పనిసరిగా కవర్ ఉంది. అంటే ఎప్పుడైతే ప్రీ ఎగ్జిస్టింగ్ కింద రాదో, ఇప్పుడు క్యాన్సర్ విషయంలో ఏం జరుగుతుందంటే ఇది ఒక సైలెంట్ డిసీజ్. చాలా వరకు ముందు అది తెలుసుకునే అవకాశం చాలా తక్కువ. మాకు కూడా వచ్చిన కేసుల్లో
కొంతమందికి స్టేజ్ 3 స్టేజ్ 4లో బయటపడ్డ సందర్భాలు ఉన్నాయి. అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ మీరు దీన్ని ముందే వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము ఇవ్వము అన్న స్టాండ్ తీసుకున్నా కానీ మేము దాన్ని ఫైట్ చేసి ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇప్పించాం. ఇప్పుడు స్టేజ్ 3 స్టేజ్ 4 కానీ అది ముందే తెలిసి ముందే ఇండికేషన్ ఇచ్చి అంటే డబ్బులు రావడం ఇన్సూరెన్స్ వస్తుందా రాదా పక్కన పెడితే ఆ పేషెంట్కి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళ బంధువులకు కానీ అది ఆశనిపాతం. ఎంతో రూట్ షాక్ తీసుకుంటారు వాళ్ళు. అయ్యో మనకి ఇన్నాళ్ళు తెలియలేదే ఇది అని చెప్పి వాళ్ళు ఆ ఇబ్బందులో ఉంటే గ్రేట్ డిసప్పాయింట్మెంట్. దాని తోడు ఇది ఏదో మీకు ముందే ఉంది మాకు చెప్పలేదు అని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎగ్గొట్టడం అనేది అది మళ్ళీ కష్టమైన పని. అలాంటి వాటిని మేము తీసుకొని పరిష్కరిస్తున్నాం. ఎస్పెషలీ హెల్త్ పాలసీల్లో బీపీ ఉందా, షుగర్ ఉందా, అంతకుముందు మీకు ఏమేమి అన్హెల్దీ ఇవి ఉన్నాయి, సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇవన్నింటికి మీరు చెక్ చేయించుకొని అవి మాకు పోస్ట్ చేయాలండి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు చాలామంది నేను చూసింది ఏంటంటే అక్కర్లేదండి మీరు ఆరోగ్యంగా ఉన్నారు కదా ఏం ఉండలేవని ఒక నమ్మకంతో ఇచ్చేస్తూ ఉంటారు. నిజానికి ఏమేమి టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఇజ్ ఇట్ కంపల్సరీ? లేదండి, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు టెస్ట్ చేయించుకోమంటే చేయించుకోవాలి. అంటే ఒక ఏజ్ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పాలసీ ఇచ్చే ముందు టెస్ట్ చేయించుకోమంటారు. అది టెస్ట్ చేసుకొని రిపోర్ట్ ఇస్తే అక్కడ ఏమైతే రిపోర్ట్ బట్టి వాళ్ళు ఆ డిసీజెస్ని పక్కన పెడతారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇందాక అన్నట్టు. బట్ అదర్వైజ్ ఉన్నవి ఉన్నట్టు చెప్పి పూర్తిగా మనం నిజాలు చెప్పి ఇన్సూరెన్స్ తీసుకోవడం అన్నది సరైన విధానం. మేము అందరికీ అదే సజెస్ట్ చేస్తాం. దాన్ని బట్టి ఎక్కువ ఈ క్లెయిమ్ ఇబ్బందులు లేకుండా ముందు జరుగుతాయి. కానీ 1 సంవత్సరం పాటు మనం ఏ క్లెయిమ్ చేసుకోకపోతే నెక్స్ట్ ఇయర్కి కొన్ని బోనస్ పాయింట్స్ యాడ్ అవుతాయండి అని అంటారు. నిజానికి ఒక కస్టమర్ ఎవరైనా సరే అలా 1 year 2 years క్లెయిమ్ చేసుకోకపోతే ఏమన్నా మనం డిమాండ్ చేయడము లేదు అని అంటే అట్లీస్ట్ వాళ్ళకి ఏదైనా ఒక మంచి జరిగే ప్లస్ పాయింట్లు ఏదైనా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయా? లూప్ హోల్స్ లేవండి. జనరల్గా పాలసీలు రాసుంటాయి అన్నీ కూడా. వాళ్ళు ఫస్ట్ ఇయర్ లేదా 2 years కనుక ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకపోతే కొన్ని పాలసీలు కొన్ని బెనిఫిట్స్ ఇస్తున్నాయి. కొంతమంది నో క్లెయిమ్ బోనస్ అని ఇస్తారు, కొంతమంది సమ్ ఇన్సూర్డ్ ఎక్కువ ఇస్తారు, అట్లా ఇస్తారు తప్ప బట్ అవన్నీ జనరల్గా ఇన్సూరెన్స్ పాలసీలు రాసుంటాయి అంతే. సో ప్లస్ అందులో మనకి హిడెన్ ఎజెండాస్ ఏముండవు. అయితే క్లెయిమ్ అయినప్పుడు ఇలా ఎక్కడైతే మీరు తీసుకున్నారో దానివల్ల అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉంది. తెలుగా అంటే ఇన్సూరెన్స్ వాళ్ళు క్లెయిమ్స్ని ప్రధానంగా రిజెక్ట్ చేయడానికి ముఖ్య కారణాలు ఏమై ఉంటాయి సార్? అంటే కొన్ని చెప్పారు మీరు ఇందాక. ఫస్ట్ ఒకటి అనుకున్నది మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ పాలసీ కవరేజ్. సో దానికి సంబంధించి ఇన్సూరెన్స్ లిటరసీ ఒకటి పెరగాలి. ఇన్సూరెన్స్ పాలసీ వచ్చినప్పుడు చదువుకునే దానిలో ఏమున్నాయి ఏమి లేవు. ఎంత ఓపిక కావాలి సార్, వాడు పేజీలు పెడతాడు, లాస్ట్లో మళ్ళీ చిన్న అక్షరాలతో ఇంకా రాస్తాడు, అది చదివే అంత ఓపికే ఉండదు దాన్ని అంటారు. బట్ దాన్ని ఎంతో కొంత టైం స్పేర్ చేసి దాన్ని కొంచెం చదువుకొని దాన్ని ప్రిపేర్ అవ్వడం అన్నది చాలా మంచి పని. రెండోది మిస్సెల్లింగ్ అండి. మిస్సెల్లింగ్ అంటే ఎవరైతే మనకి ఇన్సూరెన్స్ పాలసీ అమ్మడం కోసం వచ్చారో వాళ్ళు అమ్మకమే ప్రధానంగా పెట్టుకొని సో వాళ్ళ వృత్తి కోసం లేకపోతే వాళ్ళ టార్గెట్ కోసం వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళకి చెప్పేదోటి పాలసీలో ఉండేది ఒకటి. మనకి తెలిసిన వాళ్ళే ఉంటారు, వాళ్ళంతా రిలేటివ్స్ అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, తెలిసిన వాళ్ళే ఇన్సూరెన్స్ పాలసీ అమ్మడానికి వస్తారు. ఆ విషయంలో కొంచెం మనం జాగ్రత్తగా ఉండి వాళ్ళకి పూర్తి నాలెడ్జ్ అవగాహన ఉందా లేదా ఓన్లీ పాలసీ అమ్మడం కోసం వచ్చారా అన్నది రెండోది. మూడోది వచ్చేసి మనం ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళినా లేకపోతే మోటార్ వెహికల్ రిపేర్కి వెళ్ళినా వాళ్ళని సర్వీస్ ప్రొవైడర్స్ అంటారు. అక్కడ మనకి సపోజ్ డాక్టర్ గారికి మనకి ఈ డిసీజ్ ఉందా అంటే డాక్టర్ గారు రాయరండి, కింద ఎవరో తీసుకొని రాస్తారు. రాసేటప్పుడు మనం అన్నది 1 year అంటాం, వాళ్ళు 10 years అని రాశారు అనుకోండి, అంటే ఆ సంబంధించిన డిసీజ్ సంబంధించిన ఏ క్లెయిమ్ కవర్ అవుతుంది. అట్లా మనం అక్కడ హాస్పిటల్లో మనం ఇచ్చిన ఇన్ఫర్మేషను ఏమన్నా పొరపాటు ఉంటే దానివల్ల కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మీరు నాకు జస్ట్ ఒక 1 year ముందు నాకు కలవాల్సింది సార్. లాస్ట్ ఇయర్ సమ్మర్కి నేను ఒక హాస్పిటల్లో ఫౌండర్ ఎంట్రీ చేయడానికి వెళ్ళి అక్కడే పడిపోయా, సన్ స్ట్రోక్ వచ్చి. వాళ్ళు సిలైన్లు ఎక్కిస్తే ఆల్మోస్ట్ 5-6 బాటిల్స్ సిలైన్లు ఎక్కించినా నాకు కనీసం 1 liter అవుట్లెట్ అవ్వలేదు యూరిన్. సో వాళ్ళేంటి కిడ్నీలైనా పడిపోయి ఏంటి లోపలే 5 బాటిల్స్ ఎక్కించినా 1/2 liter కూడా యూరిన్ ఎందుకు రాలేదు అనేది టెస్ట్లన్నీ చేశారు. జస్ట్ 3 రోజుల్లో నాకు దగ్గర 1,00,000 రూపాయలు బిల్లేసి ఇచ్చారు. వీళ్ళు క్లెయిమ్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయరు. కార్డు ఇస్తే ముందు మీరు ఇంత అమౌంట్ కట్టండి తర్వాత చూసుకోండి అంటారు. సరే అల్టిమేట్లీ అక్కడైతే నేను కట్టాను కానీ వీళ్ళు ఇచ్చింది నాకు 40,000. ఇదేనండి డిజిలెన్స్ చేస్తున్నారు. ఈయన ఒక 1 year ముందు వచ్చి ఉంటే నా డబ్బులు నాకు వచ్చి ఉండేవి. మీరు ఇంటర్వ్యూ చేయడానికి మెయిన్ కారణం ఇదే. కెన్ యూ బిలీవ్ ఇట్? నాలాగా మిగతా వాళ్ళు ఎవరు లాస్ అవ్వకూడదు, నష్టపోకూడదు అనేది మెయిన్ రీజన్. లేదండి, ప్రస్తుతం ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సంబంధించి 1 year దాకా మేము దాన్ని టేకప్ చేసి చేయగలం. అది అవకాశాన్ని మనం తప్పకుండా చూద్దాం.
ఇది కాకుండా హాస్పిటల్లో కనుక సరైన ట్రీట్మెంట్ సరైన ఇన్ఫర్మేషన్ కనుక రికార్డ్ చేయకపోతే దానివల్ల కూడా క్లెయిమ్స్ రావు. కాబట్టి ఈ అంటే మిస్హ్యాండ్లింగ్ బై ద సర్వీస్ ప్రొవైడర్ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. 4వది మిస్ఇంటర్ప్రిటేషన్. ఇందాక అన్నట్టు ఇది హాస్పిటల్ అవసరం లేదు ఈ ట్రీట్మెంట్కి, లేకపోతే ఇది ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఉంది మీకు, మీరు చెప్పలేదు మాకు. సో ఇలాంటి లేకపోతే అడిగిన డాక్యుమెంట్ మళ్ళీ అడుగుతారు. 10 సార్లైనా 20 సార్లైనా అడుగుతారు. ఎందుకంటే మీరే దాన్ని వదిలిపెట్టాలి, వాళ్ళు వదిలిపెట్టరు. ఇట్లాగా విసిగిస్తున్న క్లెయిమ్స్కి డిలే అంటారు, డిస్ప్యూట్ చేస్తారు, కొన్ని డినే చేస్తారు. ఈ 3 కారణాల వల్ల ఎక్కడైతే క్లెయిమ్స్ డిలే అవుతున్నాయో ఈ ఏ ప్రధాన కారణాల వల్ల అయినా కానీ మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సంబంధించి మనం హెల్ప్ చేయగలం. అయితే ఫస్ట్ 2 కారణాలు అంటే మిస్అండర్స్టాండింగ్ కానీ మిస్సెల్లింగ్ కానీ అది మా పరిధిలో లేదు. కరెక్ట్. మేము చేయగలిగింది ప్రస్తుతం లేదు. ఒక ఇండస్ట్రీగా దాన్ని రెగ్యులేటర్ కానీ వాళ్ళు దాన్ని కొంచెం పట్టించుకొని ఇన్సూరెన్స్ లిటరసీ కానీ లేకపోతే ఎవరు దీన్ని మిస్సెల్లింగ్ చేయకుండా ఉండే అవకాశాన్ని కానీ వాళ్ళు కొన్ని సరైన చర్యలు తీసుకొని మొత్తం ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ మీద నమ్మకాన్ని మళ్ళీ ప్రోధి చేసి ఈ విశ్వాసాన్ని కలిగించాలని మా ఉద్దేశం. ట్రూ అబ్సల్యూట్లీ. సపోజ్ ఒక ఎమర్జెన్సీ వచ్చింది, నాకే వచ్చింది ఒక ఎమర్జెన్సీ, లాస్ట్ టైం వచ్చినట్టు. ఇన్సూరెన్స్ ఉంది, కార్డో నెంబరో వాళ్ళకి ఇచ్చేసి హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చేసి అడ్మిట్ అయిపోతే సరిపోతుందా, లేకపోతే ఆ ప్రాసెస్ ఏంటి యాక్చువల్లీ? జనరల్గా ఈ ఎక్కడైతే మీ ఇన్సూరెన్స్ కార్డు ఉందో అక్కడ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంటు అంటే ప్రతి హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్కి ఉంటారు. సో వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ కంపెనీతో కానీ ఇన్సూరెన్స్ కంపెనీ టీపీఏతో కానీ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. చేసి వాళ్ళు ఫస్ట్ క్యాష్లెస్ ఇవ్వడానికి అంటే ఇన్సూరెన్స్ కంపెనీ టీపీఏ వాళ్ళు అడుగుతారు ఏమిటి డిసీజు లేకపోతే ఏ ఇబ్బందితో వచ్చారు అని అడిగి దాన్ని రిసీవ్ చేసి దాన్ని అనలైజ్ చేసి వాళ్ళు చెప్తారు. దాన్ని క్యాష్లెస్ కనుక అప్రూవ్ చేస్తే అది ప్రీ ఆథరైజేషన్ అంటారు. అక్కడ మీ దగ్గర డబ్బులు తీసుకునే అవసరం ఉండదు. లేదు అప్రూవ్ చేయకుండా మీరు ట్రీట్మెంట్ తీసుకొని మా దగ్గర రీఎంబర్స్మెంట్ రండి అన్నది కొంచెం మనకి పెయిన్ఫుల్. సో అక్కడ మనం డబ్బులు కట్టి మళ్ళీ రీఎంబర్స్మెంట్కి వెళ్ళి వాళ్ళ దగ్గర తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ప్రాసెస్ని అయితే ప్రస్తుతం ఇంకా దాన్ని ఎందుకంటే డైనమిక్ చేయలేకపోయారు. ముందు చేస్తారేమో మనం చూడాలి. ముందు మీరు కట్టండి అన్న సిచ్యువేషన్లో మీకు కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? ముందు కట్టండి అన్న తర్వాత మేము రీఎంబర్స్మెంట్ విషయంలో హెల్ప్ చేయగలం. మీ కొట్లాట అక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ మధ్యలో స్టార్ట్ అవ్వదు. వాళ్ళతో మాట్లాడి రీఎంబర్స్మెంట్కి హెల్ప్ చేస్తాం. రీఎంబర్స్మెంట్లో ఎక్కడైనా అమౌంట్ తగ్గించినా లేకపోతే మేము ఇవ్వము అన్నా దాన్ని మేము టేకప్ చేసి దాన్ని మేము తప్పనిసరిగా ఇప్పించగలం. అంటే ఇప్పుడు మీరు టేకప్ చేసే కేసెస్లో మినిమం ఇంత అమౌంట్ నుంచి మేము మొదలు పెడతామని ఉందా? ఎందుకంటే తీరా జనరల్గా మేము అంటే మరీ చిన్న అమౌంట్స్ మేము ఎగ్జాక్ట్లీ మరి దానికోసం ఫైట్ చేయడం కూడా కష్టం కదా. బట్ జనరల్గా కేసు పెట్టి ₹1,00,000 కంటే ఎక్కువ మేము తీసుకుంటాము, ఎక్కువ కేసులు తీసుకుంటాము. ₹1,00,000 కంటే ఎక్కువ సరైన రీజన్ ఉంటే మేము 50,000 70,000 అయినా పర్లేదు. సో ఇక్కడ ఏంటంటే మేము ఎక్కువ మంది ప్రజలకు సహాయపడాలి, దీన్ని ఈ విషయంలో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో పెట్టాం. కాబట్టి మేము 5,000కి 10,000 కోసం మేము ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎగ్జాక్ట్లీ ఎక్కువ అంటే 2 లక్షలు 3 లక్షల క్లెయిమ్కి మేము టైం స్పెండ్ చేయలేకపోతే కష్టం. కాబట్టి మేము అది ప్రస్తుతం పెట్టుకున్నాం. సో ముందు చూడాలి. ఇది ఇలాంటి సర్వీసెస్ ఇచ్చే కంపెనీ కానీ ఇచ్చే అవకాశం కానీ చాలా తక్కువ ఉంది ప్రస్తుతం. ఈ విషయాల్లో మేము మాలాగా దగ్గర 20 మంది ఉన్నారు ఇండియా మొత్తంలో. ఇక్కడ మాకు హైదరాబాద్లో జేఎన్టీయూలో ఆఫీస్ ఉంది మెట్రో దగ్గర. సో ఇక్కడ ఒక 7-8 మంది ఉన్నారు. మేమందరం కూడా ఇదే ఉద్దేశంతో అందరం కూడి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ జర్నీ స్టార్ట్ చేసాం. దిస్ ఇస్ నథింగ్ బట్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం, ఒక రెట్ లాంటి సర్వీస్ని మీరు ఇస్తున్నారు. టు బి ఫ్రాంక్, వ్యూవర్స్ అందరికీ మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే వాటిని క్లియర్ చేయడం కోసం నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు విత్ యూ పర్మిషన్ సొల్యూషన్స్ డెఫినెట్గా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్స్. థ్యాంక్ యూ.